ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. ద వరల్డ్ అండ్ ఇట్స్ డిజైర్స్ పాస్ అవే, బట్ హూ ఎవర్ డస్ ద విల్ ఆఫ్ గాడ్ లివ్స్ ఫర్ ఎవర్. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృంభరించునుగాక. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, ఒకసారి ఆలోచన చేయండి. మనం ప్రతిరోజు ప్రొద్దున నుండి రాత్రి వరకు దేనికోసం పరిగెడుతున్నాం? ఎక్కువ ధనం సంపాదించాలని, ఇల్లు కట్టాలని, లోకంలో మంచి పేరు తెచ్చుకోవాలనే కదా. ఇవన్నీ తప్పు కావు, కానీ వీటన్నిటి ఆయుష్ ఎంత? ఈరోజు మనం ప్రాణంగా చూసుకునే అందం, ఐశ్వర్యం, హోదా రేపు కాలగర్భంలో కలిసిపోవలసిందే కదా. అపోస్తలుడైన యోహాను ఈరోజు మన కళ్ళు తెరిపిస్తూ ఒక అద్భుతమైన సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. లోకమును దాని ఆశయు గతించిపోతున్నవి, కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచునని. అవును ప్రియ మిత్రమా, ప్రతీదీ కరిగిపోయే భూమి మీద నీ పేరు, నీ జీవితం యుగ యుగాలు కూడా ఒక నక్షత్రంలా నిలిచిపోవాలంటే నువ్వేం చేయాలో తెలుసా? ఆ నిత్యమైన ఆ గొప్ప సత్యాన్ని ఈరోజు వివరంగా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్రియదేవుని జనాంగమా, ఈ వచనానికి నిలువెత్తు రూపం బైబిల్లో మనకు కనిపించే మోషే. మోషే ఐగుప్తు సామ్రాజ్యానికి కాబోయే రాజు. లోకంలో ఉన్న సమస్త భోగాలు, ఐశ్వర్యం, అధికారం అన్నీ ఆయన పాదాల చెంత ఉన్నాయి. రాజభవనంలో ఉంటే ఆయన పేరు చరిత్రలో ఒక సాధారణ రాజులా ఉండిపోయేది. కానీ మోషే అనుకున్నాడు, ఈ లోకపు పాపభోగాలు తాత్కాలికం, వీటన్నిటికంటే దేవుని చిత్తాన్ని చేయటం మిన్నా అని ఐగుప్తు రాజభోగాలను తృణీకరించి దేవుని ప్రజల పక్షాన నిలవబడ్డాడు. ఈరోజు ఐగుప్తు సామ్రాజ్యం లేదు. ఆ రాజుల సమాధులు కూడా శిథిలమైపోయాయి. కానీ దేవుని చిత్తాన్ని జరిగించిన మోషే పేరు 1000 సంవత్సరాలు దాటినా ఈ రోజుకు మన హృదయాల్లో సజీవంగా నిలిచి ఉంది. లోకపు ఆశల వెనకాల పరిగెడితే శూన్యమే మిగులుతుంది సుమా. అదే దేవుని చిత్తము వెనక నడిస్తే నిత్యత్వం నీ సొంతమవుతుంది. యోహాను భక్తుడు రాసిన ఈ వచనంలో మన ఆత్మీయమైన పెట్టుబడి ఎక్కడ ఉండాలో చెప్పే 3 అద్భుతమైన సత్యాలు ఉన్నాయి. ద స్పిరిచువల్ ఇన్వెస్ట్మెంట్స్. గతించిపోయే లోకం, ఎక్స్పైరింగ్ వర్డ్. గతించిపోవచ్చున్నవి అంటే అర్థం ఏంటో తెలుసా? అది ఆల్రెడీ కరిగిపోవటం స్టార్ట్ అయింది. లోకంలో ఏది పర్మనెంట్ కాదు. ఈరోజు సంతోషాన్ని ఇచ్చే లోకపు ఆశలు రేపు నిన్ను తీవ్రమైన వేదనలోనికి నెట్టేయచ్చు. తాత్కాలికమైన ఈ లోకం మీద నీ ఆశల ఇల్లు కట్టకు. రెండవది, దేవుని చిత్తమే పరమరహస్యం. ద ప్రయారిటీ ఆఫ్ గాడ్స్ విల్. దేవుని చిత్తం జరిగించటం అంటే నా ఇష్ట ప్రకారం కాదు, దేవుని వాక్యం ప్రకారం నా జీవితాన్ని నడిపించటం. నువ్వు వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా, కుటుంబంలో ఉన్న ప్రభువా ఇందులో నీ చిత్తం ఏంటి అని అడిగి అడుగులు వేయటమే నిజమైన విశ్వాసం. దేవుని చిత్తము ఉన్న చోట ఎప్పటికీ నష్టం జరగదు. మూడవది, నిరంతరము నిలిచే భాగ్యం. ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ ఎటర్నిటీ. దేవుని చిత్తం చేసేవాడు నిరంతరము నిలుచును. అంటే ఈ లోకం నేను మర్చిపోయినా పరలోకపు రికార్డులో నీ పేరు నిత్యము సజీవంగా ఉంటుంది. నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చూపించే ప్రేమ, దేవుని కొరకు నువ్వు చేసే ప్రతి చిన్న త్యాగం నిత్యత్వములో నీకు గొప్ప కిరీటాన్ని సంపాదించి పెడతాయని తెలుసుకో. మిత్రమా, ఈ ఉదయకాల సమయం దేవుడు నీతో మాట్లాడుతున్న నేపథ్యంలో 1 నిమిషం మీ ఆత్మీయ ప్రయాణాన్ని పరీక్షించుకుందామా? మీరు దేని కొరకు ఎక్కువ ఆరాటపడుతున్నారు? కేవలం లోకపు ఆశల కొరక? నాకు అది లేదు, ఇది లేదు అని లోక సంబంధమైన వాటి కొరకే దుఃఖిస్తూ ప్రార్థిస్తున్నారా?
అపవాది నీ మనసులో ఒక భ్రమను క్రియేట్ చేస్తాడు. ఈ లోకంలో సుఖపట్టమే ముఖ్యం, దేవుని చిత్తం తర్వాత చూసుకోవచ్చు అని. అపవాది అబద్ధాలకు మోసపోకండి. లోకం ఇచ్చే సంతోషం క్షణికమే, కానీ దేవుడిచ్చే సమాధానం శాశ్వతం. ఈ రోజు నుండి మీ ప్రార్థన శైలి మార్చండి. ప్రభా, నా ఇష్టం కాదు, నా జీవితంలో నీ చిత్తమే నెరవేరాలని లోబడండి. నీ చిత్తం నా ఉద్యోగంలో, నా పెళ్లిలో, నా బిడ్డల భవిష్యత్తులో, నా వ్యాపారంలో జరగాలని ప్రార్థించండి. గతించిపోయే ఆకర్షణలకు దూరంగా ఉండటానికి తీర్మానించుకోండి. దేవుని చిత్తాన్ని జరిగించే ఒక నమ్మకమైన బిడ్డగా జీవించటానికి సిద్ధపడండి. అప్పుడు ఈ లోకపు శోధనలు ఏవీ నిన్ను పడగొట్టలేవు. దేవుడే నిన్ను ఒక బలమైన శిఖరంగా నిలవబెడతాడు. ప్రియాదేవుని జనాంగమా, కరిగిపోయే ఈ లోకపు ఆశలను విడిచిపెట్టి యుగ యుగాలు నిలిచే దేవుని చిత్తాన్ని మీ జీవితంలో జరిగించటానికి మీరు సిద్ధంగా ఉంటే ఇప్పుడే కామెంట్ సెక్షన్లో ఐ విల్ డూ ది విల్ ఆఫ్ గాడ్ అండ్ స్టాండ్ ఫర్ ఎవర్ అని టైప్ చేయండి. ఐ విల్ డూ ది విల్ ఆఫ్ గాడ్ అండ్ స్టాండ్ ఫర్ ఎవర్. మీ విశ్వాస ప్రకటనను చాటి చెప్పండి. అలాగే షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నీవు ఎవరివైనా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, పరిస్థితులు చూసి భయపడుతున్నావేమో, లోకం నేను తృణీకరించిందని కృంగిపోతున్నావేమో, నిత్యుడైన దేవుడు నీతో ఉన్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, గతించిపోయే లోకాన్ని చూసి మోసపోకు. నా చిత్తానికి నిన్ను నువ్వు అప్పగించుకో. నిన్ను ఎన్నటికీ కదలని పునాదులాగా నిలబెడుతున్నాను అంటున్నాడు. ఇప్పుడే ఆ గొప్ప దైవిక హస్తాన్ని పట్టుకుంటూ విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు. యుగ యుగములు సజీవుడవై ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. అవును, లోకము దాని ఆశలు గతించిపోతున్నవి, కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచునని మాకు ధైర్యపరిచి మా నేత్రాలు తెరిపించునని వాక్యము కొరకు మీకు వందనాలు తెలియచేస్తున్నాం. ఈ సందేశం వింటున్న నీ బిడ్డల హృదయాల్లో ఉన్న ప్రతి లోక సంబంధమైన ఆశను, మోహాన్ని యేసు నామములు ఇప్పుడే లయపరుస్తున్నాం. లోకపు ఆకర్షణలకు లొంగకుండా మోషే వలె నీ చిత్తాన్ని జరిగించే భాగ్యాన్ని, నీ వాక్యానికి లోబడే హృదయాన్ని వారికి దయచేసి వారి జీవితాలను, కుటుంబాలను నిత్యమైన ఆశీర్వాదాలతో నింపి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.